సాగులో ఉన్న భూములకే రైతు భరోసాట. సర్వే, గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కారట. వచ్చే ఏసంగి నుంచే కొత్త విధానమట. శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయమట. వానాకాలం డేటానే ప్రామాణికమట. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలట. రాష్ట్రంలో ఉన్న పట్టా భూములో 20 లక్షల ఎకరాల్లో సాగు తేడా. త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదికట. రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నది. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రతిపాదికగా తీసుకొని అర్హులైన రైతులకు సాగు నగదు జమ చేయాలని భావిస్తున్నది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూముల్లో 8 నుంచి 12% సాగులో తేడా, అంటే దాదాపు 20 ఎకరాలు కనిపిస్తున్నట్టు తెలిసింది. శాటిలైట్ సర్వే వివరాలను సర్కారుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే అందించనున్న నేపథ్యంలో ఈ డేటా కీలకంగా మారనుంది. శాటిలైట్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పక్కాగా గుర్తించి అర్హులకు మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 10,600 రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కలు పూర్తి చేశారు. విలేజ్ రెవెన్యూ మ్యాప్లు లేని 870 గ్రామాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో విశ్లేషణ పూర్తి చేశారు. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన మొత్తం భూమి 1.53 కోట్ల ఎకరాలు కాగా ఇందులో 8 నుంచి 12% వరకు, అంటే సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా భూమిని పంటలు వేయకుండా ఖాళీగా ఉంచినట్టు సర్వే తేల్చింది. గత వానాకాల పంటల విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వం చేతికి అందుతుందని, దేశంలోనే మొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణ లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూములు సైతం అధికంగా ఉన్నట్లు తేలింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యాలు తక్కువ